హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వేడిలో రోస్టింగ్ అయిపోతుంది కదా! ఎండలు చాలా ఎక్కువగున్నాయి. బయటికెళ్తే అసలు నెత్తి మీద సూర్యుడు కూర్చున్నట్టు అనిపిస్తుంది. సో, ఇలాంటి వెదర్‌లో అసలు బయట నుంచి ఇంటికి రాగానే ఏదో ఒకటి చల్లగా తినాలి, తాగాలి అనిపిస్తుంది కదా! సో, అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, వెంటనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్‌లో కూల్ వాటర్ ఉంటే కూల్ వాటరు, ఈ మామూలు కూల్ డ్రింక్స్ ఏవైనా ఉన్నాయంటే కూల్ డ్రింక్స్ టపామని తాగేస్తాం. సో, దానివల్ల తర్వాత మనకి చాలా ఇష్యూస్ వస్తాయి. సో, అలా కాకుండా ఈరోజు ఒక హెల్తీ అండ్ యూనిక్ రెసిపీతో మీ ముందుకొచ్చాను. సో, అది చాలా బావుంటుంది. అండ్ పిల్లలైతే 100% నచ్చుతారు. మళ్ళీ మళ్ళీ అడుగుతారు చేయమని చెప్పి. పెద్దవాళ్ళకి కూడా అంతే నచ్చుతుంది. ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే యూ విల్ గెట్ ఆల్ మై లేటెస్ట్ ఎపిసోడ్స్ నోటిఫికేషన్స్. సరే, మరి రెసిపీ చేస్తూ చేస్తూ మాట్లాడుకుందామా? సో, దీనికోసం ఫస్ట్ నేనిక్కడ 4 మిల్క్ ప్యాకెట్స్ తీసుకున్నాను. అంటే 2 లీటర్స్. 2 లీటర్స్ మిల్క్ ప్యాకెట్స్ తీసుకొని ఫస్ట్ బాయిల్ చేసేసుకుందాం. వాటర్ కొద్దిగా వేసుకోవచ్చు. కొద్దిగా పలుచగా కావాలన్న వాళ్ళు వాటర్ వేసుకోవచ్చు. కాస్త వాటర్ వేసుకుంటేనే బావుంటుంది. ఇది చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ రెసిపీ. మీరెక్కడ చూసుండరు. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. సో, 4 లీటర్స్ సో 2 లీటర్స్ ఆఫ్ మిల్క్ పెట్టేసాను కదా! ఇవి మరుగుతున్నాయి. మరిగే లోపల ఈ 3 క్యారెట్స్. మిల్క్, క్యారెట్స్ ఏంటి అనుకుంటున్నారా? చూస్తూ ఉండండి, మీకు కూడా తెలుస్తుంది ఇదేంటో. డిఫరెంట్‌గా ఉంటుంది కానీ చాలా బావుంటుంది ఈ రెసిపీ. నాకైతే చాలా ఇష్టం. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. సో, ఇప్పుడు పీల్ చేసిన క్యారెట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, మరీ అంత చిన్న ముక్కలు అక్కర్లేదు. జస్ట్ స్టీమ్‌కే కాబట్టి కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టేసుకుందాం. క్యారెట్స్ ఎలా అంటే రేషియో 2 లీటర్స్ మిల్క్‌కి 250 గ్రామ్స్ క్యారెట్ తీసుకున్నాను. గుర్తుపెట్టుకోండి. 2 లీటర్స్ మిల్క్‌కి 250 గ్రామ్స్ క్యారెట్. అనిపిస్తుంది కదా! ఏం చేస్తారో, ఎలాగో ఇదేంటో అని. వెయిట్ అండ్ సీ. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డెలిషియస్. సో, చెప్పాను కదా! ఇందులో వాటర్ లేకుండా మనం స్టీమ్ చేసుకోవచ్చు. చిన్న గిన్నెలో క్యారెట్స్ వేసేద్దాం ఇలా. క్యారెట్స్ వేసేసి జస్ట్ కొద్దిగా డ్రిప్పింగ్ పెట్టాలన్నమాట. మాయిశ్చర్ కొద్దిగా రొటేట్ అవ్వటానికి ఈ మాత్రం వాటర్ జస్ట్ ఇలా వేసి మూత పెట్టేసి వదిలేయటమే అంతే. ఈ నీడిల్ ఉంది కదా! ఈ నీడిల్ ఇంత లాస్ట్ వరకు వచ్చేసేంత వరకు వదిలేసామంటే ఇంక అంత స్టీమ్ అయిపోయినట్టే. ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది ఒక 7 మినిట్స్‌లో వచ్చేస్తుంది. సిమ్‌లోనే, హైలో పెట్టాల్సిన అవసరం లేదు. సిమ్‌లోనే కుక్ అయిపోతుందన్నమాట. సమ్మర్ కదా, ఇంకా ఫాస్ట్ కుక్ అవుతుంది. సో, మనకి మిల్క్ ఆల్మోస్ట్ బాయిల్ అవుతున్నాయి. గరిటెతో కలుపుకుందాం. కొద్దిగా వాటర్ వేస్తున్నాను. మరీ థిక్‌గా ఉంటే అంత బాగోదు. కొద్దిగా పలుచగుంటేనే ఇది బావుంటుంది కాబట్టి కొంచెం వేస్తున్నా వాటరు. ఒక హాఫ్ లీటర్ వరకు వేసాను. అండ్ ఇందులో నేను షుగర్ బదులు పటిక వాడుతున్నాను. అండ్ దిస్ ఇస్ ఆర్గానిక్ పటిక. ఎందుకంటే మనకి షుగర్ అంత హెల్దీ కాదు. పటిక అయితే మంచిది హెల్త్‌కి. అండ్ బెల్లం అయితే వేయలేం కదా! బెల్లం విరిగిపోతుంది పాలల్లో డైరెక్ట్‌గా వేస్తే. సో, పటిక కాబట్టి ఏం కాదు. పటిక కొద్దిగా వేస్తున్నాను షుగర్. మీ స్వీట్‌నెస్, మీరు ఎంత తీపి తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. కంపల్సరీగా దీనికి మెజర్‌మెంట్ అంటూ ఏమీ ఉండదు. ఇది మీ టేస్ట్ బట్టి. కానీ ఎప్పుడు తీసుకున్నా కొంచెం ఆర్గానిక్‌ది తీసుకొని మంచిది తీసుకుంటే బెటర్. సో, ఇది ఇప్పుడు కరిగేంత వరకు కాస్త మరగబెట్టుకుందాం మిల్క్ కూడా. ఈలోగా క్యారెట్ కూడా అయిపోతుంది. ఈ 2 అవుతున్నాయి కదా! ఈ 2 అయ్యే లోపల ఇంకొక డ్రింక్ చెప్పనా బోనస్. అది చాలా బావుంటుంది. సో, అది రెగ్యులర్‌గా మేము ఎవ్రీడే ఇంట్లో తాగుతాం అనమాట. మజ్జిగలో కలుపుకుంటాము. సో, అది ఇప్పుడే చెప్తా మీకు. సో, ఈలోగా నేను మీకు చెప్పాను కదా! ఒక సీక్రెట్ డ్రింక్, అది రోజు మేము డ్రింక్ చేస్తాం. డ్రింక్ అంటే ఏదో అనుకోగలరు. లస్సీ అనుకోవచ్చు. రోజు హెల్తీ డ్రింక్ తాగుతామని మళ్ళీ తాగుతాం. హెల్తీగా డ్రింక్ చేస్తామని చెప్పాను కదా! అది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఒక గ్రైండర్‌లో ఈక్వల్ రేషియో ఆఫ్ పుదీనా అండ్ కొత్తిమీర 2 ఈక్వల్ రేషియోస్ తీసుకోండి. ఈక్వల్ రేషియోస్ తీసుకొని గ్రైండర్‌లో వేసేసుకుందాము. ఈక్వల్ రేషియోస్ అన్నానని చెప్పి మరీ మెజర్‌మెంట్స్ తీసుకునే అవసరం లేదు. కొద్దిగా ఇటు అటు అయినా పర్వాలేదు. అండ్ దాంతోపాటు అల్లం చూడండి. ఈ అల్లము తొక్కలేం తీయక్కన అవసరం లేదు. అలా తొక్కలతోనే కొద్దిగా ఇలా కట్ చేసేసి వేసేయండి.
అండ్ బ్లాక్ సాల్ట్, చాలా మందికి నచ్చదు బ్లాక్ సాల్ట్. బ్లాక్ సాల్ట్ పర్వాలేదు, మీకు ఓకే అనుకుంటే వేయండి, లేదు అంటే నార్మల్ సాల్ట్ వేసేసుకోండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ నేను నార్మల్ సాల్ట్ వేస్తున్నాను, బ్లాక్ సాల్ట్ వేయట్లేదు. మా అమ్మాయికి ఇష్టం ఉండదు, మా ఇంట్లో అందరికీ ఇష్టమే కానీ తనకు నచ్చదు, అందుకే నార్మల్ సాల్ట్ కొద్దిగా వేసాను. చూడండి, ఇది ఇప్పుడు బాగా గ్రైండ్ అయిపోయింది కదా, ఇది ఇప్పుడు వడకట్టుకుందాం. సో ఇలా వడకట్టుకున్న తర్వాత మళ్ళీ పల్పు ఉంది కదా, ఇది మళ్ళీ ఇంకొకసారి వేసి గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసినప్పుడు మాత్రం ఫిల్టర్ వాటర్ యూజ్ చేయండి, ట్యాప్ వాటర్ వద్దు, ఎందుకంటే అది ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేస్తాం అండ్ ఇంకా అందులో కుకింగ్కి పెట్టాం కాబట్టి ఫిల్టర్ వాటర్ యూజ్ చేయండి. జ్యూస్ ఇలా వచ్చేసింది కదా, ఈ పల్పు ఏదైతే ఉంది కదా, ఈ పల్పు పడేయొద్దు, దీంతో పుదీనా రైస్ చేసుకోవచ్చు మనం. నా రెసిపీస్లో ఉంటుంది పుదీనా రైస్, ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఇందులో ఫుల్ ఒక లెమన్ తీసుకుని ఒక లెమన్ జ్యూస్ మొత్తం పిండిద్దాం. ఎక్కువ చేసుకుంటే 2 లెమన్స్, లేదు అంటే 1 లెమన్ సరిపోతుంది. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇది ఇప్పుడు బాటిల్లో ఫిల్ చేసి ఉంచేసుకుందాం. హెల్దీ సమ్మర్ డ్రింక్, బయట నుంచి రాగానే మీరు మజ్జిగలో ఇది కలుపుకొని తాగారంటే అసలు ఎంత హెల్దీగా ఉంటుందంటే, ఎవ్రీడే ఒకసారి తాగండి. మీకు పుదీనా, కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి కదా, నిమ్మకాయ అండ్ ఉప్పు, సమ్మర్లో చాలా చిరాగ్గా వీక్గా అనిపిస్తుంది కదా, వాటిలన్నిటి నుంచి మనకు బాగా హెల్ప్ చేస్తుంది. కవర్ చేసేసి హెల్దీ పుదీనా డ్రింక్ ఇస్ రెడీ. ఇది ఇప్పుడు ఎలా మిక్స్ చేయాలో చూపిస్తాను మీకు. ఒక 3 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. కుండ వాడితే బెటర్ సమ్మర్లో, ఫ్రిడ్జ్ వాటర్ కన్నా. చాలు. ఇప్పుడు పల్చగా కలుపుకున్న మజ్జిగ. సో చల్లగా సమ్మర్లో రిఫ్రెషింగ్ డ్రింక్ ఈజ్ రెడీ. మజ్జిగ ఒకవేళ పుల్లగా ఉంటే నిమ్మకాయ వేసుకోవద్దు, మజ్జిగ పుల్లగా లేకపోతే నిమ్మకాయ వేసుకోండి. పాలు కూడా మరిగిపోయి అండ్ క్యారెట్స్ కూడా బాయిల్ అయిపోయి. సో మీకు వాటర్ లేకుండా ఎలా బాయిల్ అనేది దగ్గర నుంచి చూపిస్తాను. అదిగో చూసారా, వాటర్ లేకుండా ఎంత బాగా బాయిల్ అయ్యాయో. వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. ఇది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసి చల్లారనిచ్చేద్దాం. చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవటమే. సో వాటర్ లేకుండా కుక్ చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే, న్యూట్రిషన్ వాల్యూస్ అస్సలు లాస్ అవ్వకుండా ఉంటాం అనమాట. సో ఏ ఫుడ్లో అయినా సరే వాటర్ ఒకసారి వేస్తేనే అందులో న్యూట్రిషన్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది. వాటర్ లేకుండా మనం కుక్ చేసుకుంటే ఎగ్జాక్ట్ ఆ వెజిటబుల్స్ ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని మన బాడీలోకి అలా వెళ్తాయి. సో విచ్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. సో లాంగ్ రన్లో మనకి విటమిన్ డెఫిషియన్సీస్ గట్రా వచ్చి సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవుతాం కదా, సో అది తగ్గించుకోవచ్చు, చాలా వరకు తగ్గుతుంది. సో మన వెజిటబుల్స్ ఉన్న న్యూట్రిషన్ అలా మన బాడీకి వెళ్ళిందంటే వాటి మీద డిపెండెన్సీ కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట. స్వీట్ కూడా సరిపోయింది చూసాను. అండ్ ఇప్పుడు ఈ చల్లగా అయిపోయాయి కదా ఈ క్యారెట్స్, ఇవి గ్రైండ్ చేసుకొని వచ్చేద్దాం. ఈలోగా అబ్బా, ఈ సమ్మర్లో ఇలాంటి డ్రింక్ తాగితే అసలు ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంట్లో మనకు ఉన్న ఫ్రెష్నెస్ అండ్ కొత్తిమీరలో ఉన్న ఫ్లేవరు, అల్లం ఘాటు, నిమ్మకాయ పులుపు, బా చాలా రిఫ్రెషింగ్ అంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, ఫైన్ పేస్ట్లో అవ్వాలి, అసలు ఎక్కడ గ్రాన్యూల్స్ ఉండకూడదు. విటమిన్ ఏ, కెరటిన్ మొత్తం ఎంత బాగుంది కదా, మంచి ఆరెంజ్ కలర్. సో ఇప్పుడు ఆల్రెడీ మరుగుతున్నాయి కదా మిల్క్, సో ఈ మరుగుతున్నప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేసేద్దాం. దీన్ని బాదం మిల్క్ అనొచ్చు, ఫ్లేవర్డ్ మిల్క్ అనొచ్చు, క్యారెట్ మిల్క్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు, బట్ హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అండ్ సమ్మర్లో చాలా బాగుంటుంది. ఒక్క మరుగు వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయడమే. ఇది కొద్ది క్యారెట్ పల్పు ఉంది కదా, ఇందులో కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ అందులో వేసేద్దాం.
చూడండి మొత్తం వేస్తుంది కదా, ఆరెంజ్. ఇది ఎలాగంటే ఫ్యాంటాలా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది ఇందులో వేసేద్దాం. మనం ఏది వేస్ట్ చేయంగా, చేయకూడదు కూడా. ఎందుకు వేస్ట్ చేయాలి? కష్టపడుతున్నంత దీనికోసమే కదా. సో ఇది ఒక్క మరుగు వచ్చిన తర్వాత ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు మీకు బాదాం మిల్క్ ఫ్లేవర్ రావడానికి జీడిపప్పు కొద్దిగా తీసుకొని అవి కొద్దిగా దంచి చిన్న చిన్న పీసెస్లా చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఆఫ్ చేసేస్తాం కదా, ఆఫ్ చేసేసిన తర్వాత ఆ వేడి మీదే వేసేయండి జీడిపప్పులు. ఆ వేడి మీద వేసేసి మూత పెట్టారనుకోండి, చల్లగయ్యేంత వరకు వదిలేద్దాము. చల్లగైన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవటమే. ఒక 3-4 అవర్స్ వదిలేసామంటే చిల్గా అయిపోతుంది కదా, అప్పుడు హ్యాపీగా గ్లాసులు వేసుకొని తాగేటమే. చాలా బాగుంటుంది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, లేడీస్ మన కోసం ఇది ఒక 15 days to 20 days కంటిన్యూస్గా ఎవ్రీడే తాగండి. మీ స్కిన్లో డిఫరెన్స్ చూడండి. చాలా బాగుంటుంది. స్కిన్ కూడా గ్లో అవుతుంది. మనకి యాంటీ ఆక్సిడెంట్, టాక్సిన్స్ అవన్నీ పోతాయి. కొంచెం డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది 100%. అండ్ పుదీనా ఈజ్ ఏ న్యాచురల్ యాస్ట్రిజెంట్ అది. అండ్ టాక్సిన్స్ కూడా తీసేస్తుంది బాడీ నుంచి. కాబట్టి ష్యూర్గా గ్లో కూడా వస్తుంది మీకు స్కిన్లో. సో చూసారు కదా, యమ్మీ టేస్టీ బాదాం మిల్క్ ఆర్ ఫ్లేవర్డ్ మిల్క్, మీరు ఏదైనా అనొచ్చు. అండ్ పుదీనా ఫ్లేవర్డ్ మజ్జిగ, ఈ రెండు హెల్తీ అండ్ చాలా మంచిది హెల్త్కి సమ్మర్లో. సో మనం ఈ కూల్ డ్రింక్స్కి వీటి మీద డిపెండ్ అయ్యే కన్నా పిల్లలకి ఎస్పెషల్లీ కూల్ డ్రింక్స్ మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దాని బదులు ఇలా మనం హెల్తీగా వాళ్ళు చేసి పెట్టామంటే వాళ్ళ హెల్త్ బాగుంటుంది అండ్ మనకు కూడా టెన్షన్ తగ్గుతుంది. సో మరి మీకు నచ్చింది అనుకుంటా, తప్పకుండా ట్రై చేయండి. 100% ట్రై చేయండి. నేను చెప్తున్నా ఎక్సలెంట్గా ఉంటుంది. సో మరి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. సో మరి ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ లైక్స్ అండ్ మీ షేర్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. అవే నాకు మోటివేషన్ ఇస్తుంది. సో థ్యాంక్స్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.